జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా కరువు, శ్రామికుడు, కార్మికుడు వీళ్ళంతా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు పనులు లేక. ఇక్కడ పనులు లేక ఇబ్బంది పడి ఏ రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకుంటున్నారు. ఇసుక ఒకటి ఖరీదు ఎక్కువ అయ్యేసరికల్లా బిల్డింగ్ కట్టుకునేవాడు ఇసుక ఖరీదు తట్టుకోలేక బిల్డింగ్ వర్క్ ఆగిపోతుంది. ఈ వర్క్ ఆగిపోయేసరికల్లా టాపీ మేస్త్రీలకి వీళ్ళకి పనులు లేవు. టాపీ మేస్త్రీలతో పాటు సున్నాలు వేసే వాళ్ళకి పనులు లేవు. బిల్డింగ్ తయారైతే అన్నీ ఏది బిల్డింగ్ తయారైతే అన్నీ. ఇప్పుడు ఏదో అమరావతి డెవలప్మెంట్ లేదు. కొన్ని ఫ్యాక్టరీలు వస్తే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గతంలో పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి మీకు? గతంలో అమరావతి డెవలప్మెంట్ చేసినప్పుడు గతంలో కొద్దిగా పర్వాలేదు, వ్యాపారాలు అయింది. ఇప్పుడు కొద్దిగా కార్మికులు, వీళ్ళు శ్రామికులు, వర్కర్స్ చేసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా వ్యాపారాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు నిత్యావసర ధరలు కానీ కరెంట్ ఛార్జీలు కానీ ఎలా ఉన్నాయి? పెరిగినాయండి. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పింఛన్ తీసేసారు. మంది కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పింఛన్ తీసేశారు. ఇంకా చాలా మందికి అలా తీసేశారు. 4 చక్రాల బండి ఉంటే పింఛన్ లేదు, తీసేస్తున్నట్టు. 100 గజాలు పెంచి ఉండకూడదు, 100 గజాలకి తక్కువే ఉండాలి. 100 గజాలు ఉంటే లేదు పింఛను. కొడుకు నేను అన్నాడు జగన్మోహన్ రెడ్డి, అంటున్నాడేమో కానీ అంటున్నాడు. కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ లేవు. మీ అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, వాళ్ళకి పింఛన్ కట్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది అసలు మీ పరిస్థితి కొద్దిగా డౌన్ అయ్యిందండి. వ్యాపారం కానీ అది కానీ నాకే కాదు, నేను చాలామంది దగ్గర ఉన్నా, వన్ టౌన్ వ్యాపారస్తుల దగ్గర బిజినెస్లు డౌన్ అయినాయి అన్న. రోజు ఆటో ఎక్కుతానండి భవనపురం, ఎక్కి అక్కడ దిగుతా. మార్కెట్ దిగినప్పుడు ఆటో వాళ్ళే అంటారు, ఏమంటే 10,000 వేస్తున్నాడు కదా జగన్ మీకంటే. అది నేను డ్రైవర్ని అయ్యా, ఓనర్కి వేస్తున్నాడు. అది అన్ని బళ్ళకి వేయట్లేదు అంట. 3 చక్రాల ఆటోకి, చిన్న ఆటోకి అది ఓనర్కి పడుతుంది. కేసులు 20,000 కేసులు రాస్తున్నారండి. ఒక కేసుకి 1000 రూపాయలు అవుతుంది. కానిస్టేబుల్కి వచ్చేది 30 రూపాయలు. అది 30 రూపాయలు చూసుకుంటే మాకు 970 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది. 1000 రూపాయలు కేసు అసమంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇక్కడే ఉంటుందని ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఇప్పుడే 3 రాజధానులు అన్నారు, మీరేమంటారు? అమరావతి రాజధాని ఉంటేనే ఒకటే ఉండాలండి. అమరావతి రాజధాని అని అన్నాడు, అదే అయిద్దని మేము అనుకున్నాం. చివరిగా చెప్పండి, జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి లేదండి. కొద్దిగా సంక్షేమ పథకాలు వదిలాడు కానీ రేట్లు పెరిగినాయి మొత్తం. ఈ ఇసుక రేట్లు పెరగడం వల్ల కొంత కరువు వచ్చింది. వర్కర్స్కి పనులు లేవు. ఇందాక చెప్పా కదా, ఇది బిల్డింగ్లు కట్టుకునేవాడు కూడా ఇసుకని చూసి కట్టలేకపోతున్నాడు. ఒకవేళ ఎవరో కొద్దిగా 10 మందిలో ఒక 4 కట్టుకున్నా డబ్బున్న వాళ్ళు కట్టుకుంటారు, మిగతా 7-8 మంది ఆగిపోతారు. వాళ్ళ వల్ల డెవలప్మెంట్ తగ్గుతుంది. పథకాలకు వాళ్ళే కొద్దిగా అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళ గురించే తప్ప మామూలుగా అయితే మిగతా వాళ్ళకి అందరికీ ఇబ్బందిగానే ఉంది. అదే నిత్యావసర ధరలు, కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి సార్? అవన్నీ ఇంకా తెలియదే ఉంది. అందరూ బాధుడు శుభ్రంగా, ఎవరికి ఉపయోగం లేకుండా ఉంది. కొద్ది ప్రభుత్వం మారితే ఏదన్నా ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ వచ్చిన యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అంటారా? లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నాడు. మరి ఎవరెవరికి ఇచ్చాడో కానీ వాళ్ళంతా అది ఫేకు, బాగా అది కాదు, నిజం కాదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గవర్నమెంట్ మారాలి అని అనుకుంటున్నాం అందరం. ఉన్న రాజధానినే డెవలప్ చేయకుండా అనవసరంగా నాశనం చేశారు అవన్నీ. ఇప్పుడు 3 రాజధానులు అంటున్నాడు, ఇప్పుడు వైజాగ్ అంటున్నాడు. దాని గురించి ఏం చేస్తాడో మరి తెలియదు. ఏ రాజధాని ఉండదు అతను ఉంటే, ఏ రాజధాని తేడా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు కొత్తగా, నేను రాకపోతే పథకాలు ఆగిపోతాయి అది ఇది అని మభ్యపెడుతున్నారు. అది జనాభా ఓట్ల గురించి భయపెట్టడం తప్ప ఇంకేమీ లేదు. అంటే ఇప్పుడు వ్యక్తిగత దోషం చేయడంపై ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా 5 సంవత్సరాలు వ్యక్తిగత దోషం చేయడంపై మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళనేమి మాట్లాడినారండి, అతను మొత్తం చేస్తాడు, మొత్తం అతను హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఎవరిని మంత్రులు గింతులు ఊరికే మాట్లాడి పైన తప్ప అంతా ఇదిగా మాట్లాడుతుంటారు. లేదు, వెనక్కి వెళ్ళిపోయింది బాగా. బాగానే అభివృద్ధి జరిగింది అంటున్నారు. అలాగే అంటున్నారు. పథకాలు తీసుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఏమీ లేదు. ఆ పథకాల గురించే ఎక్కడ చేశాడు? ఉన్ని మద్యాన్నే ఇంకా కల్తీ చేశాడు. ఉన్ని మద్యాన్నే సరిగ్గా ఇవ్వలేదు. ఎక్కడండి కల్తీ మంది ఇస్తున్నాడు, రేట్లు పెంచాడు, విపరీతంగా రేట్లు పెంచాడు. ఏదైనా సరే.